క్యాండిడేట్ బలం. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్ బలం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అవుతుంది. చిన్న ఎలక్టోరల్ బేస్ కాబట్టి క్యాండిడేట్ అనేవాడు కూడా క్రిటికల్ అవుతాడు. అక్కడ మనము ఎటువంటి భావోద్వేగాలకు పోవడము, ఎటువంటి ఈగోకు మనం పోకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా మనం కూడా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే 9 ఓట్లతో ఓడిపోయిన కేసులు ఉన్నాయి, 9 ఓట్లతో గెలిచిన కేసులు కూడా చాలా ఉన్నాయి. గెలుపు ఓటమిల మధ్య తేడా అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా జో జీతా ఓ సికిందర్. గెలిచినోడు ఎన్నోట్లతోన్నా గెలిచి అది వేరే విషయం, గెలిచినోడు సికిందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈ గోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం ఈ ఈగోను పక్కన పెట్టండి. ప్రతి కార్యకర్త కూడా ఎక్కడెక్కడ మనం గట్టిగా ఆ గ్రామంలో కన్సాలిడేట్ చేసుకోవాలని ఇది ఒక అవకాశం కింద తీసుకోండి. ఆ గ్రామాలన్నీ కన్సాలిడేట్ చేయండి. ఆ గ్రామంలో ఆ కార్యకర్త చుట్టూ ఒక కన్సెన్సస్ క్రియేట్ చేయండి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ కింద ఉపయోగపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈ నెక్స్ట్ 60 రోజులు, నెక్స్ట్ 70 రోజులు ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్, ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు పెట్టినారు అని అంటే ఆటోమేటిక్లీ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గట్టిగా మెసేజ్ చెప్పండి. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 ఏళ్ళు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించద్దు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళల్లో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీ లేక వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకు పడే శిక్ష వాళ్ళకు పడుతుంది. ఈ ఎలక్షన్ మిమ్మల్ని బలపడేదానికి ఉపయోగపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ స్టార్టింగ్ పాయింట్. ఈ ఎలక్షన్తో మీరు క్యాడర్లోనూ ఇంకొక చోట మీరు అన్ని ఈగోస్ పక్కన పెట్టి ఒక తాటి మీదకి అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ మీరు పని చేయించుకునే విధంగా మీరు తయారు చేసుకునే ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలి అని అంటే 5 ఏళ్ళు కావాలి, పిడికిడి బిగించాలి. అన్ని ఏళ్ళు కలిస్తేనే మీరు గెలవగలుగుతారు. సో ఈ ఎలక్షన్ అనేది మిమ్మల్ని మీరు కలుపుకునే విధంగా రావాలి. ఎలక్షన్స్ పెద్ద మనిషిగా మీరు వ్యవహరించాలి. ఆ సానుకూలత మీకు రావాలి. అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు, అలాగే జిల్లా అధ్యక్షులకు, అలాగే పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలకు, రీజనల్ కోఆర్డినేటర్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్. ఈరోజు మనం అంతా కూడా ఎందుకు ఇక్కడ ఏకమవుతా ఉన్నాము అన్న సంగతి బహుశా అవగతం కూడా అయ్యే ఉంటుందని అనుకుంటా ఉన్నా.